పార్టీని తిట్టి అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీ నేతలు తిడతారు ఆటోమేటిక్గా. సార్. ఇప్పుడు రెగ్యులర్ ఇందాక నేను చెప్తున్నదే, టీడీపీ నుంచి ఎవరన్నా బయటకు వస్తే చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టి బయటకు వస్తారు. అవును. వైసీపీ నుంచి బయటకు వస్తే జగన్ తిట్టి బయటకు వచ్చారు. ఓకే. ఇదంతా రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రాజకీయాలకు విరుద్ధంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చినా కూడా తాను ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీని గౌరవిస్తున్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా గౌరవిస్తున్నాడు కదా. అలాంటి సందర్భంలో ఆ పార్టీ వాళ్ళు ఇతను తిట్టాల్సిన అవసరం మీరే ఏముంది? సాక్షి. మా పార్టీ నుంచి కూడా మా ప్రభుత్వం పోయాక రాజ్యసభ సభ్యులు బయటికి వెళ్ళారు. ఆ రోజు నేను, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ గారు అందరం ప్రెస్ మీట్ పెట్టాం. అది పార్టీ ఇది, అది పార్టీలో అనుభవించి బయటికి వెళ్ళి నేను తిట్టలేదన్నా సరే పార్టీలో అనుభవించి 3.5 ఏళ్ళ పదవి ఉండి బయటికి వెళ్తున్నాడంటే ఒక్కడు కూడా విమర్శించలేదంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఇప్పుడు మా వైపు నుంచి విమర్శలు పక్కన పెట్టండి. వాళ్ళ పార్టీలో 3.5 ఇప్పుడు 3 వెళ్ళారు మొన్న, ఆర్ కృష్ణయ్య, అలాగే ఇంకొక 2 వెళ్ళారు రాజ్యసభ మీద బస్తానరావు వెళ్ళారు, మీద బస్తాన, వీళ్ళందరూ విమర్శించారుగా. ఇప్పుడు ఊరికే ఇప్పుడు రోజా, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా. మరి దీని మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఆర్ కృష్ణయ్య లేకపోతే బీద మస్తానరావు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, బీజేపీ తరఫున మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాడు. ఆర్ కృష్ణయ్య అందువల్ల అనివార్యంగా జగన్ తిట్టాల్సిందే. కానీ విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు కానీ ఏ పార్టిలోకి వెళ్ళనంటున్నాడు కదా, నేను వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు కదండి. మీరు అస్త్ర సన్యాసం చేశాడంటే ఇవాళ ఏ మాట కామాట ఆ జగన్ పార్టీ మునిగిపోయే నావలాగా ఉంది. ఆ నావలోంచి నువ్వు బయటకు దూకేసావంటే మరి నీకు అధికారం ఉన్నప్పుడు అధికారం అనుభవించి అధికారం లేనప్పుడు 3.5 ఏళ్ళ పదవి నేను వదులుకొని బయటికి వెళ్తున్నానంటే ఒకలో ఇద్దరు ఇవాళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన ఉన్నారు కదా, లేదో ఒకటి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు? మీరు తిట్టారా తిట్టలేదన్న పాయింట్ కాదు. ఒక రాజ్యసభ సభ్యత్వం, ఒక రాజ్యసభ బలం మీకు అక్కడ రాజ్యసభలో వైసీపీ పార్టీకి పోతుంది కదా. పోయినప్పుడు తిడతారుగా, నువ్వు 3.5 ఏళ్ళ ముందే నువ్వు రాజీనామా చేసేవాడివి, నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆ రోజు, నువ్వు ఆ రోజు తీసుకోకపోతే ఎవడో మా పార్టీలో మంచి లాయల్గా ఉన్నవాడికి ఇచ్చేవాళ్ళు అని ఎవరో ఒకరు మాట్లాడతారని. జగన్ గారు పర్మిషన్ రాలేదేమో ఏంటి అప్పుడు బాగా మాట్లాడారు మీరు లండన్లో ఉన్నాడు కదా. అదే జగన్ అంటే విజయసాయి రెడ్డిని తిట్టాలా వద్దా అన్న దాని మీద పార్టీ కరెక్ట్ పర్మిషన్ కావాలి. ఇప్పుడు మీరు కరెక్ట్ లైన్లోకి వచ్చారు. మీకు జగన్మోహన్ రెడ్డి దీనికి బాబు మీరు ఎవరు దీని మీద మాట్లాడద్దు, ఓకే దీని మీద ఎవరు మాట్లాడద్దు అంటే ఏంటి? వాళ్ళిద్దరికే తెలుసు ఈ విషయం. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికే ఈ విషయం తెలుసు. ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు బయటికి వెళ్ళాడు, ఎందుకు వెళ్తున్నాడు అనేది వాళ్ళిద్దరికే తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించాల. మీకు క్లియర్ కట్ అండి ఇది. మీరు ఒక పార్టీ రాజ్యసభ మెంబరు 3.5 ఏళ్ళు ఉండగా రాజ్యసభలో 11 సీట్లే ఎమ్మెల్యేలు ఉన్నారు. పోనీ ఆ రాజ్యసభ మళ్ళీ వైసీపీకి వెళ్ళిద్ది అనుకుంటే పోనీ ఎవరికొకరికి వెళ్ళిద్ది అనుకోవడానికి వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళు ఈ పార్టీకి ఏంటిది అనే కారాలు మిరియాలు వాడాల. మరి ఇంతవరకు అసలు ఎవరు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి చెప్పాడు, వీళ్ళకి పార్టీకి డైరెక్షన్ ఇచ్చాడు, మీరు ఎవరు ఏం మాట్లాడకండి నేను చెప్పే వరకు. అంటే మీరు చెప్తున్నట్టుగా మీరు ఇందాక ట్వీట్ కూడా చూశాను మీది, జగన్ విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా కేసుల గురించి బయటపడటానికి లాలూచీ పడే క్రమంలోనే ఈ రాజీనామా డ్రామా ఆడుతున్నారు. కరెక్ట్. అంటే మీ ఎగ్జాక్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఎందుకు డ్రామా అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏంటంటే అశోక్ గారు ఈ కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి పక్క నుండి తిరిగితే ఒకలాగా ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డితో లోపాయపరంగా మాట్లాడుకుంటూ మధ్యవర్తిగా ఒకళ్ళని పెట్టుకొని బయటికి వెళ్ళి ఇతను చేసేది ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డితో కాకుండా ఇతను ఒక్కడే బయట ఉంటే ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టచ్చు. కాబట్టి ఇది కోవర్ట్ ఆపరేషన్. ఇది మీరు సింపుల్ లాజిక్ అండి. అతను బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, పార్టీలో సిద్ధాంతాలు నచ్చలా, లేకపోతే నా వల్ల ఓడిపోయింది, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఓడిపోయింది, నైతికంగా నేను రాజీనామా చేసేస్తున్నాను అని అది చెప్పలేదే. నీకు జగన్మోహన్ రెడ్డి ఆకాశం తెత్తి పెంచాడు. 1000 మంది విజయసాయి రెడ్డిలు వెళ్ళినా ఏం కాదన్నాడు. అంటే రేపు వెళ్ళబోయే వాళ్ళు ఎవరన్నా బయటకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వైసీపీలో ఎవరన్నా విమర్శించినా
ఏమనుకుంటారంటే విజయసాయి రెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళేవాడు కూడా 1000 మంది విజయసాయి రెడ్డి వెళ్ళా ఏం అవ్వలేదన్నాడు, వీళ్ళు వెళ్తే ఏముంది అని ఒక ఫీడ్బ్యాక్. చాలా చక్కగా చాలా స్క్రిప్ట్ అదంతా. మీరు అక్కడ చెప్పిన విధానం చాలా స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాడు. చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డిని అక్కడ పెంచాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అక్కడ పెంచాడు. ఇక ఇంతకన్నా ఆధారాలు ఏమున్నాయి? ఇంకొక విషయం చెప్పాలి బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులకి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు, నాకు వ్యక్తిగత విరోధం